కొంతమంది గోవుల్ని కాసుకునే గొల్లలు వ్రతం చేసుకుందాం సంకల్పం చేసుకున్న వారి ఒక మారేడు చెట్టు కింద కూర్చొని వ్రతం చేసుకుంటూ ఉన్నారట ఈ గొల్ల వాళ్ళంతా కలిసి. రాజుగారు చూశారు, సరే వాళ్ళెవరు చేసుకున్నారులే మనకి అనుకున్నారట ఆయన. ఈ గొల్ల వాళ్ళు మాత్రం వ్రతం అంతా అయిన తర్వాత రాజుగారు వచ్చారు గమనించి, రాజుగారిని మన తండ్రితో సమానం, పూజ్యులు, గౌరవనీయులు అని చెప్పేసి ముందుగా ప్రసాదం తీర్థం ఆయనకి ఇద్దామని చెప్పేసి అందరూ ప్రసాదం తీర్థం చేసుకొని, అయ్యా రాజా వ్రతం చేసుకున్నామండి తీర్థం తీసుకొని చెప్పేసరికి, అలా పెట్టండి అయ్యా మీరు వెళ్ళిపోండి నేను తర్వాత తీసుకుంటాను అన్నాడు ఆయన. సరే అక్కడ పెట్టారు. ఈ గొల్లవాళ్ళంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ప్రసాదం తీర్థం తీసుకొని ఎవరి దారి వారి ఇళ్ళకి వెళ్ళిపోయారు. రాజుగారు అనుకున్నట్ట, నేనేమో రాజును మరి వాళ్ళేమో గొల్లలు మరి వాళ్ళు పూజ చేసుకోవడం ఆ ప్రసాదం నేను తీసుకోవడం అని తక్కువగా భావించి ఆ హోదాన్ని చూపించి ప్రసాదాన్ని తిరస్కరించి పారవేశాడు. ఎప్పుడైతే రాజు పారవేశాడో ఆ రాజుపై సత్యనారాయణ స్వామి వారి ఆగ్రహం కలిగింది. ఆయన ఆగ్రహం వస్తే మామూలుగా ఉండదు. ఆ రాజుగారికి 100 మంది కుమారుడు, 100 మంది కుమారులు కూడా చనిపోయాడు, మూర్ఛపోయాడు, చనిపోయాడు చేశాడు. ఇప్పటిదాకా రాజ్యం బ్రహ్మాండంగా సుభిక్షంగా కలిసిమెలిసి ఉన్నారు అందరూ కూడా. ఈ రాజ్యానికి వెళ్ళేసరికి పిల్లలంతా పడిపోయి ఉన్నారు, ఎవరికి వాళ్ళు పడకుండా కొట్టుకుంటూ ఉన్నారు, అన్యోన్యత లేకుండా ఉండేవాళ్ళు, అంతా చీలిపోయి నానా గందరగోళంగా ఉంటారు. అది అనుకుంటే రాజుగారు చూసి ఇదంతా ఏమిటా బుద్ధుల అరణ్యానికి వెళ్తారు బాగానే ఉన్నారు అంతా కూడా, మరి ఇంతలో ఏమైందని చెప్పేసి అలా చూచి ఆయన కూడా ఉన్మత్తుడయ్యి మతి భ్రమించి ఆయన కూడా పిచ్చివాళ్ళ తయారయ్యారు. పిచ్చివాడు తయారైపోయి అరణ్యాల పాలయ్యాడు. చివరికి అరణ్యాల అడవిలో తిరుగుతున్నాడు బడి. ఆ అడవిలో అరణ్యంలో తిరిగి ఎక్కడికి చేరుకున్నాడయ్యా అంటే, ఎక్కడైతే గొల్లవాళ్ళ ప్రసాదాన్నిచ్చి తిరస్కరించి పారవేశాడో అక్కడికి అడుగు పెట్టేసరికి ఆ రాజుగారి మొత్తం జ్ఞానోదయం అయిందాం. ఒక్కసారిగా తిరిగి ఫ్లాష్ బ్యాక్ తిరిగిందామండి ఆయనకి. తిరిగి అనుకున్నాడు, అయ్యో ప్రసాదాన్ని ఇచ్చారు ఇక్కడ, మరి గొల్లవాళ్ళు నేను తిరస్కరించి పారవేశాను, మరి అందువల్ల జరిగి ఉంటుంది ఇదంతా అని చెప్పేసి బాధపడి మళ్ళా ఆ గొల్లవాళ్ళని పిలిచి ఆయన దగ్గర ఉండి వారి వ్రతాన్ని ఆచరింపచేసి ప్రసాదాన్ని తీర్థం అత్యున్నతిగా తీసుకొని తిరిగి రాజ్యానికి వెళ్ళేసరికి తన కుమారులంతా బతికే ఉన్నారు. చెప్పాక విష్ణు మాయ అంతా కూడా అన్నమాట బతికే ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, ప్రజలంతా కూడా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారన్నమాట. అనుకున్నట్టు రాజుగారు ప్రసాదంలో ఎంత మహత్యం ఉందో, మరి అదే కనుక వ్రతాన్ని చేసుకొని ప్రసాదం తీసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండే ఉద్దేశం చేత ఆ రాజుగారు ఏం చేశారు, ప్రజలందరికీ కూడా తెలియజేశారు. ఇక్కడి నుంచి ఆ రాజ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్రతాన్ని చెయ్యండి, మీరు బాగుంటారు మేము కూడా బాగుంటాం అని చెప్పేసి అందరికీ ఒక ఆజ్ఞాపన, ఒక జీవో పాస్ చేశారు. అందరికీ కూడా గవర్నమెంట్ జీవో పాస్ చేసి చేయాల్సిందే రూల్ అని. అందువల్ల అందరూ వ్రతం చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఒక ఇంట్లో ఒక మాసం, ఇంకో మాసం ఇంకో ఇంట్లో అలా చేసుకోవడం చేత అందరూ సుఖ సంతోషాలు చక్కగా ఐశ్వర్యంతో ఉన్నారన్నమాట. అలా కొద్ది రోజులు గడిచేసరికి రాజుగా చాలా పెద్దవారు అయ్యారు. ఏమండి ఆ సత్యనారాయణ అనుగ్రహం చేత ఆయన బతుకున్నంత కాలం సర్వసుఖాలు అనుభవించి అంత్యములో విష్ణు సాయుధ్యాన్ని పొందాట రాజుగారు కూడా. కాబట్టి ఈ మహాప్రభావమైన ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో, కథని ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా దుఃఖం తొలగిపోతుంది, దరిద్రం తొలగిపోతుంది, కష్టాలు తొలగిపోతాయి, సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది, భయం తొలగిపోతుంది, ఏదైనా సరే కార్య విజయాన్ని చేకూరుతుంది. అటువంటి దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఈ కలియుగంలో ఆ సనాతుడైన శ్రీహరి మన కోసం అని చెప్పేసి ఎన్నో రూపాలు ఎత్తారు. ఒకరు భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడు ఒక్కడే, కానీ మన మనస్సులు వేరేగా ఉంటాయి. కాబట్టి మనల్ని రక్షించడం కోసం అని చెప్పేసి ఆయన ఎవరికి ఏ రూపంలో మనసు అనుకుంటే ఆ రూపంలో స్వామిగా కనిపిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి అయినా లేదా అమ్మవారైనా ఎవరైనా సరే కనిపిస్తూ ఉంటారు అన్నమాట. మనల్ని రక్షిస్తూనే ఉంటారు. అలా స్వామివారి ఇంకా చివరిగా ఎక్కడైనా సరే వ్రతం చేసుకుంటూ ఉంటే శక్తి లేని వాళ్ళు ఉంటారు, మనం పిలుస్తాం, వాళ్ళు ఖచ్చితంగా రావాలి, పూజ చూడాలి. భోజనానికి రాకూడదు, పిలిచిన వాళ్ళు ఎప్పుడు కూడా ముందుగా రావాలి. మనమైనా సరే వ్రతం పిలిస్తే ముందుగా వెళ్ళి ఆ పూజ కథ వినాలి. ఏమండి అలా వినాలి. అంతేగాని భోజన సమయానికి వచ్చేసి భోజనం చేసి వెళ్తే కాకుండా ముందుగా వచ్చి పూజ చూసుకొని కథ విన్న తర్వాత ప్రసాదం తీర్థం తీసుకొని అప్పుడు కనుక ఉంటే బాగుంటుంది. ఒకవేళ మనం వెళ్ళేసరి అది కూడా అయిపోయి ఉంటే ఎవరు రారని చెప్పి పారవేస్తే కనుక కథా అక్షతలు ఏవైతే ఉన్నాయో స్వామివారి దగ్గర అవి శిరస్సు కనుక నెత్తి మీద వేసుకుంటే వారికి కూడా తప్పకుండా ఆ అనుగ్రహం కలుగుతుంది అని దాంట్లో ఎటువంటి సందేహము లేదని చెప్పి మనకి స్వామివారి ద్వారా నాదుల వారు ఈ అరణ్యంలో ఉన్న ఋషుల ద్వారా మనకు కూడా తెలియజేశారు. స్కాంద పురాణే రేవాకాండే పంచమోధ్యాయ సమాప్త. ఋషికేశాయ నమః, గణాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః. సమర్పయామి. సరిపోతుంది, అది పెద్ద పల్లెం కదా, ఒక అరటాకు ఇస్తరాకులు వెళ్ళివా. న్యూస్ పేపర్ ఉందా?
అది కప్పేసేయాలి ఆలోచించి. నమస్కారోమి జై శ్రీమద్ రమారమణ గోవిందో కలకత్తుకోండి. సత్యనారాయణ స్వామికి విద్మహే. మళ్ళీ మీ అన్నయ్య ఊరుకోడు మళ్ళీ అంటాడు మళ్ళీ. నారాయణ చెప్పండి. అనేన సంకల్పిత ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ వార కథ శ్రవణేన భగవాన్ సర్వాత్మకః శ్రీ సత్యనారాయణ స్వామి సంప్రీణాతు. దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి చూసిన వారికి సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసార స్వామిని కొలిచి హారతులివరమ్మ. స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే తన ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసార స్వామిని కొలిచి హారతులివరమ్మ. అర్చన చేద్దామా
నదిలోన చేద్దాము స్వామి నదిలోన. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఏ శుభకార్యము జరిగినా అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. గణపతి బ్రహ్మ విష్ణు రుద్రులు గౌరిని వ్రతమునకు ఆహ్వానించి దిక్పాలకులు నవగ్రహాలకు పేరు పేరున స్వాగతమిచ్చి కలశ స్థాపన చేసి భక్తితో నిష్టగా ప్రాణ ప్రతిష్టను చేసి అర్ఘ్యపాద్యములతో చిత్తశుద్ధితో అంగ పూజను అష్టోత్తర శతనామ పూజను అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము.